హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చీకటి తొలగిన రాత్రి లాస్ట్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్లోకి వచ్చేసాము. ముందు పార్ట్లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంతకుముందు థర్డ్ పార్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలానే నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి. ఓకేనా? ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అవునవును, మర్చిపోయాను. మధ్యాహ్నం పెడదాం 3 గంటలకి. ఎంతసేపు? ప్రక్కనేగా అన్నాను. నే రాలేనండి, ఎక్కలేను, కాలు ఇంకా నొప్పిగానే ఉంది, మీరంతా వెళ్ళండి అన్నాడు రామవతారం. క్రితం రోజు మ్యూజియం మీద నుంచి కిందికి దిగి వస్తుంటే అతని కాలు మడతపడి పాదం వాచింది. అయాటిక్స్ రాసుకొని కాపడం పెట్టినా ఇంకా తగ్గలేదు. నా మనసులో ఆలోచన గ్రహించినట్టే రామావతారం అలా అనటం నిజంగా సంతోషం అనిపించింది. ప్రశ్నార్థకంగా శాంతి వంక చూశాను. శాంతి రానంటే బాగుండును అన్న ఆలోచన నా మొహం మీదే కనిపించిందేమో. నా వంక ఒక్క క్షణం చూసి, నేను రాను, ఎన్నిసార్లు వెళ్ళాను, పెద్ద చూడ్డానికి ఏముంది, మీరు పిల్లలు వెళ్ళండి అంది శాంతి ఎటో చూస్తూ. మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. 3 గంటలకి మీనాక్షి తయారయింది. వెళ్ళిపోతాను, మా ఊరు పెడితే నాకు మళ్ళీ బద్ధకం అంటూ ఉదయం చక్కగా 1 గంట అభ్యంగ స్నానం ఆడింది. జుట్టు ఆరలేదని బదులుగా వాళ్ళ జడ వేసుకుంది. ఉదయమే శాంతి బొట్టు పెట్టి నేను కొన్న సంబల్పూర్ చీర ఇచ్చింది మీనాక్షికి. ఒరిస్సాకి వచ్చినందుకు గుర్తుగా ఇంకా ఎన్ని రకాల చీరలు ఉన్నా కావాలని సంబల్పూర్ చీర కొన్నాం. శాంతి నేను మీనాక్షి రాకముందే. సంపెంగ రంగు చీరకి ఎర్రటి బోర్డరు చీర చాలా బాగుంది. మీనాక్షి కట్టుకుంటే చీరకి అందం వచ్చిందో, చీర నుంచి మీనాక్షికి అందం వచ్చిందో చెప్పలేను, కానీ ఆ చీరతో ఎర్ర జాకెట్ కట్టుతో తలలో గార్డెన్లో విడిసిన చామంతులు, కనకంబరాలు, మరవం కలిపి కట్టిన మాల, కళ్ళకి కాటుకతో ఆ రోజు సింపుల్గా అద్భుతంగా కనిపించింది మీనాక్షి. రోజు వేసుకున్న ముడులు, లిప్స్టిక్లు, స్లీవ్లెస్లు మానేస్తేనే ఇవాళ న్యాచురల్గా చాలా అందంగా పాత మీనాక్షి గుర్తు వచ్చేటట్టు ఉంది. శ్రద్ధగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల్ని ఎంత పిలిచినా రామన్నారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, యూ గో మమ్మీ అంటూ మీనాక్షి పిల్లలు రామని అల్లరి పెట్టారు క్రికెట్ ఆడుకోవాలని. సరే, మీరిద్దరు వెళ్ళి వచ్చేయండి త్వరగా, మీనా ఇంకా ప్యాకింగ్ అది ఉంది, అక్కడే ఉండిపోక త్వరగా రండి అంటూ హెచ్చరించి మమ్మల్ని వెళ్ళమన్నాడు రామావతారం. మీనాక్షితో ఒంటరిగా ఉండే చివరి అవకాశం లభ్యమైనందుకు పొంగిపోయాను. ఈసారి ఈ అవకాశాన్ని ఇదివరకు ఫూల్లా జారవిడ్చవద్దని మనసు గట్టిగా హెచ్చరించింది. 4 మైళ్ళలో ఉన్న ఖండగిరి, ఉదయగిరి గుహలు 10 నిమిషాల్లో చేరాం. పేర్లు చూస్తే గుహలని పెద్ద గొప్పగా అనటమే కానీ నిజానికి అక్కడ కొండలలో తొలిచిన చిన్న చిన్న గుహల లాంటివి కొన్ని ఉంటాయి. ఇటుపక్క కొండవి ఖండగిరి, అటుపక్క కొండవి ఉదయగిరి అంటారు. చిన్న చిన్న రాతి విగ్రహాలు, చెక్కిన గుహలు చూసి ఏదో ఊహించుకొని వచ్చిన వారందరూ అవి చూడగానే అనవసరంగా ఇన్ని మెట్లొక్కొచ్చాం, ఏమీ లేదు చూడటానికి అనుకోకుండా ఉండలేరు. ఖండగిరిలో ఓ చిన్న దేవాలయం ఉంది. దానిలో దేవుడి పేరు గోమటేశ్వరుడు. ఏదో గుర్తులేదని నల్లరాయితో చేసిన 2-3 విలువల నగ్న విగ్రహం ఉంటుంది. పిల్లలు లేని వారు ఆ నగ్నమూర్తిని దర్శించుకొని పక్క ఖాళీ ప్రదేశంలో ఎంతమంది పిల్లలు కావాలో అన్న చిన్న చిన్న రాళ్ళు గుట్టల మీద పెట్టుకుంటారు. అలా అక్కడ పోగైన రాళ్ళని చూస్తే ప్రపంచ జనాభా ఇంతలా పెరిగిపోతుంది. ఇంతమంది పిల్లలు లేని వారు ఉన్నారా అనిపిస్తుంది. ఇంతేనా బావా? ఖండగిరి, ఉదయగిరి అంటే ఏమిటో అనుకున్నాను అంది మీనాక్షి అంతా చూడ్డం అయ్యాక. చెప్పాగా పెద్దగా చూడ్డానికి ఏమీ లేదని. పద, అలా వెళ్ళి కాసేపు కూర్చుని పెడదాం అన్నాను.
దూరంగా ఎవరూ లేని చోట చెట్ల నీడన ఒక రాయి మీద కొండరాయిని ఆనుకొని ఇద్దరం పక్కపక్కన కూర్చున్నాం. కొంతసేపు ఇద్దరం మాటలు కరువైనట్లు అలా కూర్చున్నాం. మీనాక్షి మీనాక్షి అదోలా ధ్వనించింది నా గొంతు. మీనాక్షితో ఏదో చెప్పాలని ఆరాటంగా ఉంది. మీనాక్షితో గడిపిన ఈ రోజులు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో, తను వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉందో, ఏదేదో చెప్పాలని ఏదో చెయ్యాలని ఆరాటంతో నా మాట తడబడింది. మీనాక్షి నా వైపు తిరిగి నా మొహం చూసింది. బావా, ఈ 20 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదూ. ఇంత ఆనందంగా నేనెప్పుడూ గడపలేదు బావా. వెళ్ళిపోవాలంటే ఏదో బాధగా ఉంది. ఏదో కలలా అయిపోయాయి రోజులు. మళ్ళీ ఏముంది ఆ గందరగోళం సిటీ. రోజంతా ఆఫీస్లోనే ఉండి ఆయన ఉన్న కాసేపైనా ఏ సరదా లేకుండా నిర్లిప్తంగా ఉండే ఆయన, కాలక్షేపం లేక దొర్లే నేను మళ్ళీ మామూలే. బావా, నిజం చెప్తున్నాను, ఐ హేట్ దట్ లైఫ్ బేలగా అంది మీనాక్షి. నేను చెబుదామనుకున్న మాటలన్నీ మీనాక్షి అనేసింది. అవును మీనాక్షి, ప్రొద్దుటి నుంచి నీవు వెళ్ళిపోతానంటే ఏదోలా ఉంది. నీవన్నట్టు మళ్ళీ ఆఫీసు, ఇల్లు, రొటీన్ లైఫ్. ఈ 20 రోజులు ఎంజాయ్ చేసినంతగా ఎప్పుడూ నేను ఎంజాయ్ చేయలేదు నా లైఫ్లో. ఆఖరికి శాంతితో హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా. అంతకంటే ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అలా ఇద్దరం మోగగా ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇద్దరి హృదయాలు బరువుగా ఉన్నాయి. మీనాక్షి కాసేపు అలా ఉండి ఎందుకో నిట్టూర్పు విడిచింది. వెళ్ళిపోదామా బావా ఇంకా అంది. అప్పుడేనా? ఉండు కలవరంగా అన్నాను. ఎన్నో చెప్దామని తీసుకొచ్చాను. మీనాక్షితో ఏకాంతం కోసం కలవరించాను. ఆ ఏకాంతం దొరికినా ఏం చెప్పలేకపోతున్నాను. ఉండు మీనా, ఎలాగ వెళ్ళిపోతావు? ఇంకా కొన్ని గంటలేక మనం కలిసి ఉండటం. తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకో అసలు కలుసుకోగలమో లేదో. మీనాక్షి చెయ్యి చేతిలోకి తీసుకొని వణుకుతున్న గొంతుతో అన్నాను. మీనాక్షి ఆశ్చర్యంగా నా మొహంలోకి చూస్తూ అస్పష్టంగా బావా అంది. మీనా అని పిలవటం నా జీవితంలో అదే మొదటిసారి. అంతేకాక నా అంతటి నేను మీనాక్షి చేయి పట్టుకోవడం అదే మొదటిసారి. అందుకే మీనాక్షి ఆశ్చర్యపోయింది. మీనా ఆవేశంగా మీనాక్షి చేయి నొక్కాను. ఏమిటి బావా, కొత్తగా ఉన్నాయే నీ మాటలు, చేతులు ఇవ్వాలా? చిన్నగా నవ్వుతూ అంది మీనాక్షి నా చెయ్యి ఎడం చేత్తో నిమురుతూ. అవును మీనా, ఇన్నాళ్ళు ఫూల్లాగా ప్రవర్తించాను కదూ. మీనాక్షికి నేను అన్నది అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూసింది. అవును మీనా, ఆఖరిసారిగా లభ్యమైన ఈ అవకాశాన్ని జార విడుచుకోమంటావా? నా ఒళ్ళు అప్పటికే వశం తప్పింది. నా కళ్ళు మత్తెక్కటం ఆరంభించాయి. మీనాక్షి నా వైపే చూస్తుంది. ఆమె కళ్ళు నా కళ్ళల్లో దేనికోసమో వెతుకుతున్నాయి. మీనా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ మీనా. గుండెలు అదురుతుండగా వణుకుతున్న గొంతుతో అని మీనాక్షి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టుకోబోయాను. మీనాక్షి వెలవెలపోతూ చూసింది. వివసరాలైనట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. చిన్న నిట్టూర్పు విడిచి ముద్దు పెట్టుకునే సమయానికి మొహం తిప్పేసింది. సున్నితంగా నా మొహం పక్కకి తిప్పేసింది. వద్దు బాబా, వద్దు. ఎందుకు ఈ క్షణిక సుఖానికి, ప్రలోభానికి లొంగిపోయి తర్వాత అంతా ఏదో తప్పు చేసినట్టు మనం గిల్టీగా ఫీల్ అవ్వాలి. నీకు శాంతి, నాకు భర్త, ఇవి రెండు నిజాలు. మన ఇద్దరికీ అన్నది అబద్ధం. ఈరోజు కళ, రేపు నిజం. మనం జీవితాంతం గడపవలసింది వాళ్ళతో. ఆ మాత్రం దానికి ఈ ఒక్క క్షణంతో మనకు ఒరిగేదేమీ ఉండదు, గిల్టీ కాన్షియస్ తప్ప. మీనాక్షి కళ్ళల్లో దైన్యం దోక్యతమవుతున్న మాట స్థిరంగా ఉంది. నేను వెర్రివాడిలా మీనా అంటూ చూశాను. మీనాక్షి మాటలు విన్నాక అప్రయత్నంగా కళ్ళలో నుంచి మెలకువ వచ్చినట్టు అనిపించింది. నిజం చెల్లుమని చెంప మీద కొట్టినట్టు అయింది. ఆవేశం ఒక్కసారిగా దిగజారిపోయింది. మీనాక్షి పరాయిదైంది. నేను మీనాక్షికి పరాయివాడిని. ఇంకా కొన్ని గంటల్లో వెళ్ళిపోయే మీనాక్షి నుంచి నేనేం ఆశించాను? ఆ ఆనందం క్షణికం. తర్వాత అది పాపభీతిగా మారి ఆ నీడ రోజు రోజుకి పెరిగి భూతంలో నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అది నిజం, ఇది కళ. ఈ నిజం ఇలా చేతిలో మింగుడు పరనట్టు అనిపించింది. అప్రయత్నంగా మీనాక్షిని వదిలేశాను. చటుక్కున లేచి నిల్చున్నాను. పద వెడదాం మీనాక్షి, ఇంకా ప్యాకింగ్ అది చేసుకోవాలి. ఇలా ఉంది నువ్వు. క్షణం క్రితం సంఘటన లేనట్టు
సాధ్యమైనంత మామూలుగా అన్నాను. కారులో ఉన్నంతసేపు ఒకటే ఆలోచన, మీనాక్షి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. ఏదో ఎద్దుబండి అయినా ఒడిదుడుకులు లేకుండా ప్రయాణిస్తున్న నేను గుర్రబండి చూడగానే ప్రలోభపడి ఆ బండిలో ప్రయాణించాలని, కనీసం ఆ వేగంతో సరిగా నా బండి పరిగెత్తించాలని ఆశించాను. ఫలితం నాకు హైరాణ. నా ఎద్దుకు నష్టం కలిగింది, కానీ అందుకోలేకపోయాను. అసలు గుర్రబండి చూశాక కదా ఆ గుర్రంలో నా ఎద్దును పరిగెత్తించాలన్న వ్యామోహం. చూడకపోయి ఉంటే నేను వెనుకబడి ఉన్నానన్న అసంతృప్తి ఉండేది కాదు. నిజమే, మీనాక్షి రాకుండా ఉంటే ఈ దౌర్బల్యం, ఈ అశాంతి, ఈ అసంతృప్తి ఏమీ ఉండేవి కావు. మీనాక్షి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తుంది. ఇంటి గేటు దగ్గర కారు ఆపేశాను. ఎంటీ చూపిస్తుందని గేటు దగ్గరకు వచ్చిన డ్రైవర్ని కారు తీసుకెళ్ళి పెట్రోల్ పోయించి రమ్మని పంపాను. వరండా మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి లోపల నుంచి శాంతి, రామావతారం చర్చించుకుంటున్న ఏవో మాటలు వినపడి ఇద్దరం అప్రయత్నంగానే అడుగు వెనక్కి వేసి ఆగిపోయాం. నిజమండి, ఆయనకి నేను తగిన దాన్ని కాను అనిపిస్తుంది. నేనేం చేయను? ఆయన అభిరుచులు వేరు. ఆయనకి కావాల్సినట్లుండటం నా చేత కాదు. నాకేమీ ఆయనతో ఆ క్లబ్బులు, పార్టీలు, ఆ వేషాలు అవి నచ్చవు. అవన్నీ ఆయనకి కావాలి. నేను అలా ఉండనని ఆయనకి కోపం, అసంతృప్తి అని అంది శాంతి. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? రామావతారం అడిగారు. ఎలా? ఎందుకంటే నేను జవాబు చెప్పలేను. కానీ ఈ 20 రోజుల నుంచి మీనాక్షి గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉంటున్నారు. ఆవిడ అన్నిట్లోనూ ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఆయనకి అలా ఉండేవారు నచ్చుతారు. అందుకే అంత సంతోషంగా ఉన్నారు. ఆయనకి అలాంటి భార్య కావాలి. నన్ను పెళ్ళాడి ఆయన సుఖపడటం లేదని బాధపడుతున్నారేమోని అనిపిస్తుంది. వెదగా ఉంది శాంతి గొంతు. ఆ టాపిక్ అసలు ఎందుకు వచ్చిందో, సంభాషణ ఎలా ఆరంభమైంది? బహుశా మీనాక్షి గురించి, నా గురించి ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఈ 20 రోజులుగా నన్ను మీనాక్షిని చూస్తున్న శాంతి మనసు నొచ్చుకొని ఉంటుంది. ఎక్కువ మాట్లాడని శాంతి అపరిచిత వ్యక్తితో ఎన్ని మాటలు మాట్లాడుతుందంటే నిజంగానే ఆమె మనసు కష్టపడి ఉంటుంది. గిల్టీగా ఫీల్ అయ్యాను. అలా మీరు బాధపడటంలో అర్థం లేదంటాను. ఒకవేళ నిజంగా మీ వారు అలా ఫీల్ అయితే అది తాత్కాలిక వ్యామోహం. అది ఆయనకి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా అర్థమవుతుంది. నేను మొదట్లో మీనాక్షికి తగిన వాడిని కాను అనిపించేది. కానీ తర్వాత ఆలోచిస్తే నాలాంటి వాడి మీనాక్షికి ఉండాలి అని దృఢపరుచుకున్నాను. మా మీనాక్షికి ఇంటి సంగతి పట్టదు. ఎంతసేపు తిరుగుడు కావాలి. ఫ్రెండ్స్, పార్టీలు, పిక్నిక్లు, డ్రింక్స్, సోఫికేటెడ్ లైఫ్ మీద ఆమెకి మోజు. నేను ఆవిడికి పూర్తి వ్యతిరేకం. అందుకే నన్ను బుద్ధావతారం అని తిడుతుంది. ఆవిడ రమ్మన్న చోటికి రానని కోపగించుకుంటుంది. కానీ మీరు ఆలోచించండి, ఆవిడకి ఇంటి సంగతి పట్టించుకోదు. పిల్లలు తిన్నారో మానారో, చదువుకున్నారో లేదో ఒక్కసారైనా పట్టించుకోదు. డబ్బు సంగతి అంతకంటే పట్టించుకోదు. ఇవాళ ఇలా ఖర్చు పెట్టేస్తే రేపటి మాట ఏమిటి అన్న ఆలోచన లేదు. ఎంతసేపు రోజుకో చీర, సినిమాలు, సరదాలు తప్ప మరో ధ్యాస లేదు. ఎంత టైం లేకపోయినా పిల్లల సంగతి కాస్తో కూస్తో నేను చూసుకోవాలి. డబ్బు ఇంటికి తీసుకొస్తే మరీ మీనాక్షి నిలవనీయదని ముందే బ్యాంకులో వేసేది వేసి ఇంటికి తీసుకొస్తాను. 1 డజన్ సినిమాలకి వెళ్దామన్న మీనాక్షిని నేను కంట్రోల్ చేయలేక ఆవిడని వదిలేసిన నేను ఒక్కడనే వెళ్తాను. తప్పనిసరి అయిన పార్టీలకి అటెండ్ అవుతాను. అవసరం ఉందంటేనే పార్టీలు ఇస్తాను. అంతలా మీనాక్షిని ఎన్ని విధాలుగానో వెనుక నుంచి కంట్రోల్ చేస్తుంటేనే మా సంసారం ఏమాత్రం నిలుస్తుంది. సపోజ్ నేను మీనాక్షిలాగే ఉంటే ఇంకా సంసారం గతి ఏమిటో మీరే ఆలోచించండి. చూడండి శాంతి గారు, ఈ సంసారం అనేది బండి అయితే భార్యాభర్తల్లో ఒకరు గుర్రం, మరొకరు రౌతు అనుకుంటే వాళ్ళు పై తెలియకుండా అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని అదుపులో పెట్టడం రౌతు కర్తవ్యం. ఒళ్ళు తెలియకుండా రౌతు గుర్రాన్ని పరిగెట్టిస్తే ఆ బండి ఎప్పుడో అప్పుడు బోల్తా పడటం తథ్యం. అలాగే సంసారంలో భార్యాభర్తలు చూడండి, పొంగే పాలు పొయ్యిలో పడకుండా ఉండాలంటే నీళ్లు చిలకలించేవారు కావాలి. కానీ మరింత మంట ఎగదోసేవారుంటే గిన్నెడు పాలు బూడిద పాలు అవుతాయి.
ఈ సంసారం అంతే శాంతి గారు. భార్యాభర్తలిద్దరూ ఒకలాంటి వారే అయి ఉండాలని కోరుకోవడం కంటే విభిన్న మనస్తత్వాల కలయిక అయితేనే ఆ సంసారం రాణిస్తున్నది అన్నది నా ఉద్దేశం. సపోజ్ నాలాగే మీనాక్షి ఉంటే బొత్తిగా సంసారంలో చైతన్యం లోపిస్తుంది. వెనుక నుంచి మీనాక్షి పూరు ఉండబట్టి కదా అప్పుడప్పుడు సినిమాలు పార్టీలకు అవి వెళ్తుంటాను. బొత్తిగా ఆ మాత్రం సరదాలు కూడా లేకుండా పోతే లైఫ్ డల్గా ఉంటుంది. అన్నీ సమపాళ్ళల్లో ఉండాలి. పాలు పొంగిపోతాయని అస్సలు మంట పెట్టకపోతే ఆ పాలు కాగేదెలా? బండి ఎప్పుడో బోల్తా పడుతుందని అస్సలు బండిని కదిలించకపోతే గమ్యం ఎలా చేరుతాం? శాంతి గారు, దేవుడు వెర్రివాడు కాడు. ఇలాంటి జంటల్ని కూర్చడానికి కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా సరే ఇలా ఆలోచిస్తే ఆ సంసారంలో కలతలుండవని నా ఉద్దేశం. మీ ఆయన మీరేదో ఆయనతో సరిగా ఉండరని అసంతృప్తి అని మీరు అంటున్నారు. మీరు ఆయనలా నిజంగా ఉంటే మీ మీద విముఖత్వం కలగడానికి ఆయనకెన్నాళ్ళలో పట్టదు. సంసారం స్థిరంగా సాఫీగా సాగుతున్నన్ని రోజులు లోటుపాట్లు తెలియవు. మీలాంటి భార్య దొరికినందుకు మీ వారు అదృష్టవంతులు. అలా ఆలోచించలేని వారు ఎవరయ్యేది ఫూల్స్. మా మీన నాకు తగిలింది కాదు అని నేను కలలో కూడా అనుకోను. ఎప్పుడు నిబ్బరంగా దృఢంగా ఉంది రామావతారం గొంతు. మీనాక్షి నేను ఇద్దరం మొహాలు చూసుకున్నాము. మా ఇద్దరి మొహాలు మలినమయ్యాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనట్టు వెంటనే చూపులు తప్పించి లోపలికి అడుగుపెట్టాం. రామావతారం చెబుతున్నది ఆపేశాడు మా వైపు చూసి. శాంతి తలెత్తి నా కళ్ళలోకి చూసి చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడొచ్చారు? కారు చప్పుడైనా కాలేదే? రామావతారం ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగారు. పెట్రోల్ పోయించుకురమ్మని డ్రైవర్ని పంపాను. ఏమిటో చర్చిస్తున్నట్టున్నారు ఇద్దరు? సాధ్యమైనంత మామూలుగా అడిగాను కూర్చుంటూ. రామావతారం మొహం కాస్త ఎర్రబడింది. ఏదో లోకాభిరామాయణం పైపు వెలిగించుకుంటూ క్లుప్తంగా అన్నాడు. మీనాక్షి ఒకసారి నా వంక చూసి లోపలికి వెళ్ళింది. రాత్రి 10:30కి మీనాక్షి వాళ్ళని హోరామేలు ఎక్కించి వీడ్కోలు తీసుకొని ఇంటికి బయలుదేరాం నేను, శాంతి. మీనాక్షి వెళ్ళిపోగానే ఒక్కసారిగా తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతంగా హాయిగా ఉంది నా మనసు. రామావతారం మాటలు విన్న తర్వాత ఈ 20 రోజుల్లో నా కళ్ళకి కమ్మిన పొర ఏదో విడిచినట్టు అయింది. నిజంగా అతను అన్నట్లు ఫూల్ని నేను. రామావతారం అన్న మాటలకు మీనాక్షి చెప్పిన నిజం మనసుకు ముళ్ళుగా గుచ్చుకోవడం చేతో ఏదో చెప్పలేను. కానీ ఆ మధ్యాహ్నం నుంచి నేనలా ఉండలేకపోయాను. శాంతిని చూస్తే పట్టుబడ్డ దొంగని శిక్షించకుండా మంచితనంతో క్షమించి వదిలేస్తే ఆ దొంగ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యాను. శాంతి మొహంలోకి సుటిగా చూడలేకపోయాను. నేను ఫూల్ని, మూర్ఖుణ్ణి, నిజంగా ఫూల్ని. జలపాతం మొదటిసారి చూసినప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని అనుకోకుండా ఉండలేరు ఎవరు. కొన్ని నిమిషాలు వివసలై చూస్తారు ఆ అద్భుత ప్రకృతిని. ఆ మనోహర దృశ్యం చూసి కొన్ని రోజులు విడవకుండా అదే పనిగా చూస్తే ఏ అందము కనపడకపోగా ఆ వేగానికి కళ్ళు తిరిగి పడతాము. ఇంకే శబ్దము వినపడనీయని ఆ హోరుకి చెవులు దిబ్బడ వేస్తాయి. కాస్త ప్రశాంతత దొరికే చోటుకి పారిపోబుద్ధి వేస్తుంది. ప్రశాంతతే లభ్యమయ్యే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. నా వ్యామోహం గతి అంతే అవుతుంది. ఈ 20 రోజుల్లో మొత్తం 18,000 ఖర్చయింది. డబ్బు మాట ఏమైనా మనసుకు విశ్రాంతి అన్నది ఒక్క క్షణం దొరకలేదు. కారులో ఓ మూలగా ఒదిగి కూర్చున్న శాంతిని చూస్తుంటే ఎందుకో జాలి అనిపించింది. 20 రోజుల్లో మానసికంగానే కాక శారీరకంగా కూడా దూరమైంది నాకు శాంతి. అనురాగంతో నా మనసు నిండిపోయింది. ఎడం చెయ్యి చాపి శాంతి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాను. అలా ఉన్నావేం శాంతి అన్నాను ఆదరంగా. ఈ 20 రోజుల్లో శాంతితో ఆప్యాయంగా మాట్లాడిన మాట ఇదే. ఎలా ఉన్నాను? తన మామూలు సౌమ్యతతో నెమ్మదిగా అంది శాంతి. గోడల మీద పోస్టర్లపై నై రోష్ని అన్న సినిమా పేరు కనిపించింది. రెండో ఆట ప్రారంభించి చాలాసేపు అయి ఉంటుందని తెలిసినా సిల్లీగా సినిమాకి వెడదామా శాంతి అన్నాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడా అంది. అంతలోనే సర్దుకొని మీ ఇష్టం అంది. ఊరికే అన్నాను. వద్దులే
అన్నాను శాంతిని మరింత దగ్గరగా లాక్కుంటూ. మీనాక్షి రాకతో నా మనసు నిండా ఆవరించుకున్న చీకటి తొలగి నైరోష్ని ప్రసరించిన ఈ రాత్రి సినిమా హాల్లో వృధా చేసేంత ఫోన్ని మాత్రం కాలేను. ఎక్సలేటర్ గట్టిగా నొక్కాను. కథ సమాప్తం. కథ బాగుందా? బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి. ఇంత మంచి కథని మనకిచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ అండి. ఇంకా ముందు నా ఛానల్లో ఉన్న కథలు కూడా విని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ 3వ పార్ట్తోనే ఎండ్ చేసేద్దాం అనుకున్నా, కానీ 40 minutes అంటే ఎవరు వినరేమో అనేసి దీన్ని మళ్ళీ 2 partsగా చేశాను. అందుకే నేను ఈ 4th part పెట్టాల్సి వచ్చింది. ఓకేనా? తప్పుగా అనుకుంటే క్షమించేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త స్టోరీతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.